సంకల్ప యాత్ర కోసం వచ్చిండ్రు మీరు కిషన్ రెడ్డి గారు కానీ మన పాలు హరీష్ బాబు కానీ అందరూ చెప్తాను పాయల్ శంకర్ ఆదిలాబాద్ పాయల్ శంకర్ గారు వచ్చిండ్రు. మరి సిర్పూర్ పేపర్ వీడి గురించి వచ్చిండు. సిర్పూర్ పేపర్ గురించి ఏం చెప్పలేకపోయారు. గతంలో కోనపగా 40,000 ఇస్తా 20,000 ఇచ్చారు. వాస్తవం మాటనే. మరి మీరు మీటింగ్ పెట్టి 75,000 ఇస్తా అని చెప్పారు కదా. మరి 75,000 ఎప్పుడు ఇస్తారు? 5,000 ఇప్పిస్తారా? మరి 70,000 ఇప్పిస్తారా? మీరు కార్మికుల గురించి చెప్పండి. పర్మనెంట్ వాళ్ళు బయట ఉన్నారు చెప్తాను. మరి కాంట్రాక్ట్ లేబర్ కూడా బయట ఉన్నారు. కాంట్రాక్ట్ లేబర్ గురించి మీరు ఇప్పటివరకు చెప్పలేరు. కాంట్రాక్ట్ లేబర్ మనుషులు కాదా? కాంట్రాక్ట్ లేబర్ ఓటేయలేదా? ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ మనుషులు కాదా? కాంట్రాక్ట్ ఓటేయరా? ఇప్పుడు మీరు ఆలోచించండి. పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు బయట, పర్మనెంట్ వాళ్ళు లోపలికి వస్తలేరు, పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు లోపల బయటకు వస్తలేరు అంటారు. కాంట్రాక్ట్ లేబర్ అంతకంటే ఎక్కువ ఉన్నారు. మరి కాంట్రాక్ట్ లేబర్ గంగలో పోనీయా? కాంట్రాక్ట్ లేబర్ ఓటేయలేదా? మీరు గతంలో కూడా కోనప్పగారు ఇచ్చినట్టుగా 20,000 ఇస్తున్నారు కదా. మీరు ఎలక్షన్ కోసం 20,000 ఇచ్చారని చెప్పిన మీరు 75,000 ఇస్తా అన్నారు. మరి మీరు 75,000 ఇస్తారా? మీరు మీద 20,000 ఇప్పిస్తారా? దాని గురించి మీరు చెప్పండి. సంకల్ప యాత్ర కోసం వచ్చిండ్రు మీరు కిషన్ రెడ్డి గారు కానీ మన పాలు హరీష్ బాబు కానీ అందరూ చెప్తాను పాయల్ శంకర్ ఆదిలాబాద్ పాయల్ శంకర్ గారు వచ్చిండ్రు. మరి సిర్పూర్ పేపర్ వీడి గురించి వచ్చిండు. సిర్పూర్ పేపర్ గురించి ఏం చెప్పలేకపోయారు. గతంలో కోనపగా 40,000 ఇస్తా 20,000 ఇచ్చారు. వాస్తవం మాటనే. మరి మీరు మీటింగ్ పెట్టి 75,000 ఇస్తా అని చెప్పారు కదా. మరి 75,000 ఎప్పుడు ఇస్తారు? 5,000 ఇప్పిస్తారా? మరి 70,000 ఇప్పిస్తారా? మీరు కార్మికుల గురించి చెప్పండి. పర్మనెంట్ వాళ్ళు బయట ఉన్నారు చెప్తాను. మరి కాంట్రాక్ట్ లేబర్ కూడా బయట ఉన్నారు. కాంట్రాక్ట్ లేబర్ గురించి మీరు ఇప్పటివరకు చెప్పలేరు. కాంట్రాక్ట్ లేబర్ మనుషులు కాదా? కాంట్రాక్ట్ లేబర్ ఓటేయలేదా? ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ మనుషులు కాదా? కాంట్రాక్ట్ ఓటేయరా? ఇప్పుడు మీరు ఆలోచించండి. పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు బయట, పర్మనెంట్ వాళ్ళు లోపలికి వస్తలేరు, పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు లోపల బయటకు వస్తలేరు అంటారు. కాంట్రాక్ట్ లేబర్ అంతకంటే ఎక్కువ ఉన్నారు. మరి కాంట్రాక్ట్ లేబర్ గంగలో పోనీయా? కాంట్రాక్ట్ లేబర్ ఓటేయలేదా? మీరు గతంలో కూడా కోనప్పగారు ఇచ్చినట్టుగా 20,000 ఇస్తున్నారు కదా. మీరు ఎలక్షన్ కోసం 20,000 ఇచ్చారని చెప్పిన మీరు 75,000 ఇస్తా అన్నారు. మరి మీరు 75,000 ఇస్తారా? మీరు మీద 20,000 ఇప్పిస్తారా? దాని గురించి మీరు చెప్పండి. అయిన తర్వాత ప్రతి ఒక్కరూ మేము ఇది చేసినాం, మేము అది చేసినాం అని చెప్పి కల్లబొల్లి మాటలు, అబద్ధపు ప్రచారాలు చెప్పి ఏదో ఓట్లు అడిగి అధికారం చేపట్టి పక్కకు జరిగి ఏదో ఉంటామంటే కలవది. ఏది ఏమైనా ఏమున్నా పబ్లిక్ మీరు మంచి చేయండి, మిమ్మల్ని ఇంకా కూడా గుర్తించే అవకాశాలు ఉంటాయి. కానీ అబద్ధపు ప్రచారాలు చేస్తే ఇది తగదు. పబ్లిక్ అన్నీ పరిశీలిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది, అసెంబ్లీలో కూడా ఏం జరుగుతూ ఉంది, ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎంతవరకు సమంజసంగా ఉంది, పూర్తి స్థాయిలో పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు. బురద జల్లే కార్యక్రమాలు మానుకొని మీరేం చేస్తారు పబ్లిక్ అది మీరు చేయండి అని కోరుకుంటూ ఈ తెలంగాణ ప్రజానికానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అబద్ధపు ప్రచారాలు మానుకొని పరిపాలనను సక్రమంగా సాగించి మీరు ఇచ్చేటటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, మీరు ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్ కానీ లేకుంటే పబ్లిక్ ఇచ్చేటటువంటి పథకాలు కానీ ఇవన్నీ మంచి పద్ధతిలో ఇస్తే అర్జిస్తామని చెప్పి నమస్కారాలు చాలా నరేంద్ర మోడీ అప్పుడు మీటింగ్ మన కోలాపూర్ పోయినప్పుడు మేము ఢిల్లీలో మేమే ఉన్నాం, మీటింగ్ అన్నాం, బెంగళూరులో మేమే అన్నాం, హైదరాబాద్లో మేమే ఉన్నాము. కానీ మన ఎమ్మెల్యే సార్ పక్కన చార్జ్ చేయాలి. 4 సంవత్సరాల నుంచి ఇంతకుముందు చార్జ్ అయినప్పుడు వచ్చే గోళ్ళు వచ్చి కూడా మమ్మల్ని అడగలేదు. ఒక్కరు కూడా వచ్చి మీటింగ్ పెట్టలేదు, మేము చేపిస్తామని. అప్పుడు మన దత్తాత్రేయ గారే ఉండే ఇది శాఖ కార్మిక శాఖ మంత్రి. ఆయన ఒక్కసారి కూడా వచ్చి మాకు హామీ ఇవ్వలేదు. ఇవాళ చాలా అయినాక వచ్చి మేమే ఆడున్నాం, ఢిల్లీలో మీటింగ్ అంగ మేమే ఉన్నాం, చీడ మేమే ఉన్నాం, ఎల్సీఎల్ అది మేమే తెప్పించినాం అని అన్నారు. అయితే మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే ములుగులో కూడా కంపెనీ బంద్ ఉన్నది, అది కూడా మీరే తెప్పించిన కదా ఎల్సీఎల్ తీర్పు, దాంతో కూడా అది ములుగు కంపెనీ కూడా చార్జ్ చేసి మేము ఇప్పుడు ఇది కూడా చేయించామని మీరు చెప్పుకుంటాం. మిమ్మల్ని సార్ ఒకటి కంపెనీ చార్జ్ చెప్పిండ్రు, మేము కూడా ఇది చేయించినామని మాకు మీరు చేయించి చూపెట్టండి, అప్పుడు మేము మా కూడా అందరికీ కూడా సంతోషంగా ఉంటుందని మేము మాట్లాడుతాం, అర్థిస్తాం. కార్మికులు ఏం చెప్తారు చెప్పకుండా ఆడ పాకిస్తాన్ 70 రొట్టెలు తింటాను, ఇక్కడ 5 తింటాను, ఆడ 6 తింటాను అని అన్నీ చెప్తాను. మా కార్మికులు 190 మంది పర్మిటలు తీసుకుంటామా లేదా? ఇప్పటికి 2 నెలలు అయింది, ఇంకా మేము మాట్లాడతాం అనుకుంటూ ఉంటాను. అది ఎప్పుడైతారో మాకు చెప్పండి అని మేము కాంట్రాక్ట్ లేబర్ గురించి మేము అడుగుతున్నాం. విషయాల్లో కోర్టు పర్మిషన్ మోడీ గారి ద్వారానే ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది, మన దేశ ప్రధానమంత్రి గారి ఆదేశానుసారమే. కానీ అది కరెక్ట్ అయిన మాట కాదు, అబద్ధపు మాట అని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖండిస్తూ ఉన్నాము. సరే, ఒకవేళ ఎన్సీఎల్ కోర్టు ద్వారా వాళ్ళు పర్మిషన్ కనుక ఇప్పించినట్లయితే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కూడా ఫ్యాక్టరీలు చాలా బంద్ అయి ఉన్నాయి.
మరి వాటికి కూడా ఎన్సిఎల్ కోర్టు ద్వారా పర్మిషన్ ఇప్పించి మరి వాటిని కూడా తెరిపిస్తే చాలా సంతోషం ఉంటుంది. కార్మికులు ప్రజలు చాలా హర్షిస్తారు. ములుగు జిల్లాలో అక్కడ సీతక్క గారు మంత్రిగా ఉన్నారు, ఇక్కడ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అటు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వీళ్ళందరూ చొరవ తీసుకొని ఇటువంటి ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడైతే బంద్ అయినాయో అవన్నీ ఓపెన్ చేయిస్తే పబ్లిక్ వారిని మంచిగా హర్షిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లో అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు చేసి ఓట్లు సంపాదించుకొని గద్దె మీద కూర్చున్నారు. ఇంతకుముందు జరిగినటువంటి గేట్ మీటింగ్లో హరీష్ రావు గారు 70,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వారి అధికారంలో ఉన్నారు, గెలిచి 2 నెలలు అయిపోతూ ఉంది. మరి వాళ్ళు ఎంతవరకు చొరవ తీసుకున్నారు, మరి రూపాయలు ఎన్ని ఇప్పిస్తారు కార్మికులు, మరి అది తెలియజేసి దాని మీద వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. కానీ అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు మాటలు చెప్పి పబ్లిక్ను మోసం చేయొద్దని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఖండిస్తాం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ ఫ్యాక్టరీ ఎస్కేల్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయినప్పుడు